రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో 50 మంది యువకులు బీజేపీ మోదీకి ఆకర్షితులై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరిచి చేవెళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా యువకులు తెలియజేశారు. అందరూ బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, మానయ్య, సుధాకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో ఈరోజు రత్నమన్న ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 50 మంది భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనకేం చేస్తున్నా అనేది మనందరికీ తెలుసు. గతంలో కాంగ్రెస్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని ఏ విధంగా ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మన రాష్ట్రంలో ఎట్లా మోసం చేస్తుంది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ 6 గ్యారంటీల మీద కూడా మేము చర్చ జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల లోపల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 370 ఆర్టికల్ కానీ, అలాగే రామ మందిరం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అలాగే ఈరోజు ప్రతి గ్రామం లోపల లైట్లకు వచ్చే నిధులు కూడా, అలాగే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇస్తున్నది. ఇవన్నీ ప్రజలకు మేము చేరవేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆయన స్థానికుడు కాదు, ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిస్వార్థ నాయకుడు. పేదల కోసం, విద్యార్థుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మన యొక్క పరిధిలో చేసిండు. ఆయన స్థానికులు కావడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ ఏదైతే చేరికలు చేరిరు యూత్ ఒక 40-50 మంది చేరిరు. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఇక్కడ పార్టీలో చాలా కష్టం ఉండే. ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వం చూసి వాళ్ళంతా జాయినింగ్ అయ్యారు. ఒక 40-50 మంది వరకు జాయినింగ్ అయ్యారు. ఇంకా జాయినింగ్ అయ్యేది ఇంకా ఉన్నారు. ఇంకా జాయినింగ్ చేసుకొని మేము బాగా భారీగా ఏదైతే చేరికలు చేసుకొని బాగా ప్రచారం బాగా చేస్తాము. నరేంద్ర మోడీకి ఇది ఒక చేవెళ్ల కాన్స్టెన్సీ ఏవైతే చేవెళ్ల విశ్వేశ్వరరెడ్డి ఇక గిఫ్ట్గా ఇస్తామని అందరి సభాముఖంగా చెప్తున్నాము. నరేంద్ర మోడీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాము. నరేంద్ర మోడీ ఏదైతే ఉచిత రేషన్ ఇచ్చారు, ఫ్రీ టీకా ఇచ్చారు, ఇవన్నీ మేము నరేంద్ర మోడీ ఏదైతే వీధి లైట్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ మేము నరేంద్ర మోడీ పథకాలన్నీ చెప్తున్నాం. సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా సాత్ చేసిన పథకాలు ఏదైతే గ్యాస్, విజయలక్ష్మి గ్యాస్ అనేది ఉంది దాన్ని ఫ్రీ ఇచ్చిండు. ఏదైతే మన డంపింగ్ యార్డులు ఇచ్చిండు, ఏదైతే బశాన వాటికలు ఇచ్చిండు, ఏదైతే రైతు వేదికలు ఇచ్చిండు. ఏదైతే ఇప్పుడు మన సబ్సిడీ ఉంది కదా, సబ్సిడీ మీద ఈరిగా సంచి మీద 2000 సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. అది జనాల లోపలికి తెలుస్తలేదు. దాని గిట్టంగా మేము ప్రచారంలో వాడుతున్నాము.